దేవుడు ఏ మనిషినైనా కూడా నరకంలోకి వెళ్ళడానికి ఎవ్వరి విషయంలో దేవుడు కోరుకోడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఎవరిని దేవుడు ఎక్కడికి వెళ్ళాలని కోరుకోడు? ఆయన నరకానికి అసలు నరకం అనేది, అగ్నిగుండం అనేది వాస్తవం గమనిస్తే మనుష్యుల కొరకే చేయబడాల. ఎవరి కొరకు చేయబడాల? మనిషి కొరకు. నరకం లేదా అగ్నిగుండం మనిషి కొరకు చేయబడాల. ఓకే, ఎవరి కొరకు చేయబడింది? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త దయచేసి 25వ అధ్యాయం మనము 41వ వచనాన్ని చదువుదాం. ఎవరో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, చూడండి ఇప్పుడు ఈ నిత్యాగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడిందంటే అపవాదికి వాని దూతలకు ఏం చేయబడింది? నిత్యాగ్ని సిద్ధపరచబడింది. మనుషుల కొరకు కాదు, తన పోలికలో తన స్వరూపములో మానవుని దేవుడు చేసుకొని అగ్నిగుండంలో వేయడానికి కాదు, నరకంలో త్రోసేయడానికి కానే కాదు. మరి ఎవరి కొరకు దేవుడు చేశాడు అంటే అపవాదికిని వాని దూతలకును, అంటే లూసిఫర్ సాతానుకి వాని మాట విని ఏకీభవించిన కొందరు దూతలకును ఏం చేయబడిందంట? అది నిర్ణయించబడింది. అయితే మనిషి ఎందుకు అందులోకి వెళ్తున్నాడంటే, మనిషి దేవుని మాట కాక, పరిశుద్ధాత్మ ప్రేరణ మాట కాక, దేవుడు తనలో ఉంచిన మంచి మనస్సాక్షి అనే మాట కాక, ఎప్పుడైతే సాతాను మాట, సాతాను సంబంధికులకు మాట, లేక మనస్సాక్షిని చంపుకునే మాట ఎప్పుడైతే విని ఒక మనిషి బ్రతుకుతాడో, ఒక మనిషి జీవిస్తాడో, అతడు మరణించిన తరువాత అతని ఆత్మ దేవునిని విడిచి, దేవుని స్థలాన్ని విడిచి ఎక్కడికి వెళ్తుందంటే, మనుషులు ఉండడానికి అనుకూలత లేని, ఆత్మలకు నెమ్మది లేని, ఆత్మలకు సమాధానం లేని, ఆత్మలకు సంతోషం లేని, ఆత్మలకు నెమ్మది లేని, ఆత్మలకు జీవం లేని ఆ ఆత్మలకు దేవుని యొక్క ఆ యొక్క నిత్య నరకంలోకి వెళ్ళి యుగయుగాలు వేదన బాధ అనుభవిస్తారంట. అక్కడ ఏడ్పు, అక్కడ పండ్లు కొరుకుటా ఉంటుంది, అక్కడ పురుగుల పడకలు ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ నరకాన్ని వర్ణించడం ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా దాని యొక్క వివరణ వర్ణనాతీతం. ద సేమ్ పరలోకము అంతే. దాన్ని ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మన ఊహలకు కూడా అందదు. కానీ ఏదో కొద్దిగా మనము తెలుసుకుంటేనే ఎంతో పరవశం చెందిపోతున్నాం, ఆనందిస్తున్నాం. అలాగే నరకం, అగ్నిగుండం అనేది కూడా ఒక భయంకరమైన, ఒక వేదన కలిగిన స్థలం, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనిషి యొక్క ఆత్మ నిత్యమైనది. అందరు చెప్పండి, మనిషి ఆత్మ ఏంటిది? నిత్యమైనది. గుర్తుపెట్టుకోవాలి. యువర్ స్పిరిట్, స్టాండర్డ్ స్పిరిట్, ఇటర్నల్ స్పిరిట్, అది ఎల్లప్పుడూ ఉండే ఆత్మది. ఓకే, అందుకే ఆత్మకేం లేదు? చావు లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మకేం లేదండి? చావు లేదు. మరి పాపం చేసినప్పుడు మనిషి చచ్చిన స్థితిలో ఉంటున్నాడు. అదేంటి అంటే అది ఆత్మ దేవుని విషయంలో మాత్రమే చచ్చిపోయింది. అంటే దేవుడి స్వరం వినలేదు, దేవుడిని చూడలేదు, దేవుడిని తాకలేదు, దేవుడి దగ్గరికి రాలేదు, ప్రాణంలోనే బతుకుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి మారు మనసు పొందినప్పుడు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆయన రక్తం ద్వారా మనిషి విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య ముందు తన ఆత్మ నూతనంగా ఒక నూతన జన్మనేమవుతుంది? అది పొందుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి, క్రొత్తగా జన్మించడం. అందరు చెప్పండి, క్రొత్తగా జన్మించడం అంటే ఏం జన్మిస్తుందో తెలుసా? ఇక్కడ యువర్ స్పిరిట్, మీ ఆత్మ, అది ఎవరి పోలికలో ఉందో తెలుసా? నవీన పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలో, పోలికలో అది ఉంచబడతది. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. సంగమా, దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, భూమి మీద మన ఈ గుడారం శిథిలమైపోద్ది, కానీ దేవుని చేత ఒక నివాస స్థలం కట్టబడుతుంది. ఎవరికి అంటే మన ఆత్మకు. మన ఆత్మకు. ఆత్మ ఎప్పటి వరకు ఉంటుంది? నిత్యం. ఇక్కడ నిత్యము ఉండే మన ఆత్మకు నిత్యము ఉండే ఒక స్థలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చేతులతోనే కడుతున్నాడు. ఎవరి చేతులతో కడతానంటండి? అందుకే మనుషుల చేత కాక దేవుని చేత కట్టబడుచున్న ఒక నిత్య నివాసము మీకు నాకు ఉంది. కాబట్టి మనందరి యొక్క ప్రయాణము ఆ వైపుగా ఉండాలి. అర్థమవుతుందండి? చనిపోయిన తర్వాత మన్నైనది మంటిలో, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. మరి ప్రాణం కథ ఏంటి? ప్రాణం కథ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాణం మధ్యలో ఎంటర్ అయింది. ఇది అంటే మనిషిని దేవుడు మట్టితో చేశాడు. దేవుడు మనిషి యొక్క నాసికారం జీవ వాయువును ఓదగా నరుడు ఏమయ్యాడంటండి? జీవం ఆత్మ అయ్యను చారుతున్నాడు. అంటే మన ఆత్మ మన శరీరంతో మన ప్రాణము ద్వారా సంబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనిషి యొక్క ప్రాణం పోద్దో అప్పుడు మన ఆత్మ మన శరీరాన్ని విడిచి బయటకి వెళ్ళిపోద్ది. రైట్? క్లారిటీ వచ్చిందండి? అర్థమవుతుందా? అందుకే బైబిల్ స్టడీ చెప్తా ఉన్నాం. అందులో ప్రాణబంధకాలనే సబ్జెక్ట్లో రక్తం గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. అందులో నీ ప్రాణం అంటే రక్తం. ఓకే, నీ రక్తం ద్వారా నీ ఆత్మ నీ శరీరంతో ఏం కలిగి ఉన్న సంబంధం కలిగి. అలాగే దేవుని రక్తం ద్వారా, యేసయ్య రక్తం ద్వారా పరలోక సమూహం అంతా కూడా నీతో ఏం కలిగి ఉంటారు? సంబంధం కలిగి ఉంటారు. అలాగే చెడు రక్తాల ద్వారా, ఏ రక్తం ద్వారా? చెడు రక్తము ద్వారా, చెడు రక్త సంబంధాల ద్వారా, చెడు రక్తము ద్వారా, చెడు రక్తానికి సంబంధించినటువంటి యొక్క విగ్రహారాధన లేకపోతే బలులు అలాంటి కార్యాలను ఆచరించడం ద్వారా దురాత్మలు, పాతాళము నీతో ఏం కలిగి ఉంటాయి? సంబంధము కలిగి ఉంటాయి. రైట్? ఓకే, అర్థమవుతుందండి? అయితే మీరు గమనించండి, నిత్యము ఉండే మన ఆత్మకు దేవుడు నిత్య నివాస స్థలంలో ఒక అందమైన అద్భుతమైన దేవుడి నిర్మాణాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మనం అక్కడేం చదివాము? కొరింథీ పత్రికలో మనుషుల చేత కాక దేవుని చేత కట్టబడుతున్న నిత్య నివాసం మనకు ఒకటి ఉన్నదని అన్నామా కదా? అన్నాం. ఇక్కడేం చదువుతున్నాం? ఎన్ని నివాస స్థలాలు ఉన్నాయి? నా తండ్రి ఇంట ఏనావిడిది అనేక నివాస స్థలములు కలవు. అందరూ ఆమె చెప్పండి. ఎందుకు తండ్రి ఇల్లు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తండ్రి ఇల్లు అంటే పరలోక రాజ్యం. రైట్? ఇక్కడ తండ్రి ఇల్లు అంటే అర్థం ఏంటండి? పరలోక రాజ్యంలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఎందుకని అంటే పాత నిబంధన భక్తులు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళకి నివాస స్థలాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త వినాలి. మనస్సాక్షి కాలం పరిశుద్ధులు ఉంటారు, ధర్మశాస్త్ర కాల పరిశుద్ధులు ఉంటారు, మధ్యకాల పరిశుద్ధులు ఉంటారు, జాగ్రత్త, దేవదూతలు ఉంటారు కదా. వీళ్ళందరికీ ఏమున్నాయి? అక్కడ ఉందా లేదా? అలాగే సంఘానికి కూడా దేవుడు ఏమిచ్చాడు? అక్కడ నివాసం. అందుకే నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో అవి ఉన్నాయి అని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. జాగ్రత్త. ఇప్పుడు తండ్రి ఇంట నివాస స్థలములు చాలా ఉన్నాయి అన్నాడు కదా. ఎందుకు ఎన్ని నివాస స్థలాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. మొదటి వచనం క్షమించాలి. సైన్యములకు అధిపతి యెహోవా. సూపర్ వర్డ్. చూసారా? సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతరం. చూసారా? ఇక్కడ కూడా మనము కొరహు కుమారుల ద్వారా వింటున్న మాట ఏంటంటే, దేవుడికి అనేక నివాస స్థలములు దేవుని రాజ్యంలో ఉన్నాయి. అక్కడ రాయబడి అయ్యా యెహోవా నీ నివాస స్థలం అన్నాడా? స్థలములు అన్నాడా? చెప్పండి గట్టిగా. స్థలములు ఎంతో
వాటిని చూడాలని నేను కోరుకుంటున్నా. వాటిని చూడాలని నేనేం చేస్తానా? యేసయ్య ఏమన్నాడు? నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు అన్నాడా లేదా? అన్నాడు. అని మనకేం చెప్పాడు ఆయన? ఉన్నాయి కాబట్టి మీకు అందులో ఏదో ఒకటి ఇస్తా అన్నాడా? అనలా. ఏమన్నాడు ఆయన అంటే, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడలను నేను మీతో చెప్పుదును, అయితే నేను వెళ్ళి మీకు ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అందరు చెప్పండి, నాకు ఒక ప్రత్యేక స్థలం అనండి. నువ్వు దేవదూతల కంటే ప్రత్యేకమైన వ్యక్తివి. అందరూ ఆమె చెప్పండి. నువ్వు అబ్రహాము కంటే ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు హేబేలు కంటే ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు ఇస్సాకు యాకోబు కంటే ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు మోషే కంటే ప్రత్యేకమైన వ్యక్తివి. అదవుతండి. నువ్వు దావీదు కంటే ప్రత్యేకమైన వ్యక్తివి. క్రొత్త నిబంధన బిడ్డలు పాత నిబంధన కాలంలో ఉన్న వారందరికంటే ఏమయ్యారంటే వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన. ఎందుకు ప్రత్యేకమైన వారు తెలుసా? వారికి లేనిది నీకుంది. అదేంటంటే అదే క్రొత్త జన్మ. గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధనలో క్రొత్త జన్మ లేదు. వారి పాపాలు కేవలం కప్పబడ్డాయి అంతే, కడగబడలా. అర్థమవుతుందండి? వారికి ఉన్నటువంటి యొక్క ప్రాణంలోన మనసును మార్చుకుంటూ వారు ఆ దేవుని యొక్క సన్నిధిని కొద్ది కొద్దిగా అనుభవిస్తేనే గొప్ప గొప్ప కార్యాలు చేశారు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్నది ఏంటంటే క్రొత్త జన్మ ఉంది. క్రొత్త జన్మ అంటే ఏంటి? మళ్ళీ నీ ఆత్మ నూతనంగా జన్మించింది. ఈ జన్మించిన నీ ఆత్మ పోలిక ఏదో తెలుసా? నీ శరీరం యొక్క పోలిక మీ అమ్మదో, మీ నాన్నదో, మీ మేనమామదో, మీ మేనత్తదో, మీ తాతదో, మీ అమ్మదో, మీ అవ్వదో, మీ తాతయ్యదో, ముత్తాతదో, ఎవరో ఒకరు ఉంటుంది, రైట్? కానీ నీ క్రొత్త జన్మ, నీ ఆత్మ యొక్క పోలిక, ఆ రూపం ఎలా ఉంటుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ యేసు ప్రభు వారిలాగే ఉంటుంది. మనమందరం కూడా ట్విన్ బ్రదర్స్, ట్విన్ సిస్టర్స్ మనందరం. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, రైట్? అందుకే యేసయ్య ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకు ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి. చూడండి, నేను వెళ్ళి మీకు ఎన్ని స్థలాలను సిద్ధపరుస్తా అంటున్నాడు? నా తండ్రి ఇంటి అనేక, ఓకే అన్నాడు. ఓకే, నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? నేను వెళ్ళి మీకు ఒక ఎన్నన్నాడు? సంఘం మొత్తానికి ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఒక అద్భుతమైన నివాసాలు ఉంటాయి. అందులో వారి వారి భక్తి స్థానాలను అంటే క్రైస్తవ్యంలో కూడా 3 కేటగిరీస్ ఉంటారు మంచి భక్తులు. 3 కేటగిరీస్. 1 30 అంతలుగా ఫలించిన వారు, 2 60 అంతలుగా ఫలించిన వారు, 3 100 అంతలుగా ఫలించిన వారు, రైట్? అర్థమవుతుందండి? కాబట్టి కేటగిరీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మనం 100 అంతలుగా ఫలించే గుంపుగా ఉండాలి. అందుకోసం మన ప్రయాసం. అందుకోసం ఈ పాస్టర్ గారు మమ్మల్ని తిట్టేది, సీరియస్ అయ్యేది, ప్రేమించేది, బొజ్జగించేది, బతిమిలాడేది, అన్నీ చేసేది దీనికోసం. ఎందుకని? మీకు ఎన్ని మార్కులు రావాలని. పాస్ అయితే సరిపోవచ్చు అనుకోవట్లా. వీళ్ళు లేరు ఎక్కడ కాబట్లా 10th క్లాస్ పిల్లలు. స్తోత్రం. వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారంటే ఎగ్జామ్ హాల్కి. 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోయారంటే ఎగ్జామ్ హాల్కి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మీరే చెప్పండి. 10th క్లాస్ పిల్లలు తల్లిదండ్రులు చెప్పండి, మా ఓడు ముక్కి మూలిగి ఏదో రకంగా పాస్ మార్కులు వస్తే చాలా ఉంటుందా మీకు? చెప్పండి. వాడు నిజంగా ఆ కేటగిరీ అయినా కూడా ఎక్కడో ఏముంటుంది, మా ఓడి పేరు మీదకి వస్తామా. మా మేరమ్మ గారు ప్రవచిస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత, పాపం అందరూ ఉన్నప్పుడు ప్రవచించట్లేమి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రవచిస్తున్నారు. ఇంటర్ పిల్లకాయలు, ఇప్పుడు 10th క్లాస్ పిల్లకాయల విషయాలు ప్రవచిస్తారు. ఆమె ఏమన్నా ఒకటి 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 అంటున్నారు. అంటే బాగా చదవండి, మీ వెళ్ళు ఒకటి 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 వస్తాయని గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆరాధనలు ఏమైనా అభిషేకాలు ఏమైనా విడుదలైతేమోనని చూస్తూ ఉంటాను, అది మాత్రం విడుదల అవట్లే. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ పిల్లలే ఎలాగోలాగా పాస్ అయిపోతే చాలు అనుకుంటున్నారా? కాదు, మంచిగా రావాలి వాళ్ళు. అవునా కదా? అలాగే ఒక సేవకుడు తపన, దేవుని యొక్క తపన ఏంటంటే ఆయన ప్రజలు 100% ఫలించాలి. ఫలించి ఏం చేయాలంటే ఆయన ఉండు స్థలములో. దయచేసి ఈ ప్రేయర్ నీకు వర్తించదమ్మా అయ్యా, ఈ ప్రేయర్ నీకు వర్తించదు. చస్తే పరలోకంలో అయ్యా చీపిరి కట్టబెట్టే ఒక మూల ఉంటుంది, ఆ మూల నాకు స్థలం ఇచ్చినా చాలు ఆయన అంటావేమో. ఓ, పరలోకంలో చీపిరి కట్టలు ఉండవు. హల్లెలూయా,
కొంతమంది ఆలోచనలు మొదలు పెట్టారు, అయితే నేను మంచి బిజినెస్ మొదలు పెడతా, పరలోకంకి వెళ్ళగానే చీపిరి కట్ల వ్యాపారం మొదలు పెడతానండి. దేవునికి ఇష్టం. ఎందుకంటే పరలోకం ఎలా ఉంటుందో తెలుసా అండి? అక్కడ ఉండే రోడ్లు ఎలా ఉంటాయి అంటే స్వచ్ఛమైన స్ఫటికము బంగారం. ఏ బంగారం అంట? అది గోల్డ్ కలర్లో ఉండదంట ఆ బంగారం. అర్థమవుతుందండి? అది చాలా డిఫరెంట్గా ఉంటుందంట. అసలు ఆ బంగారం ఎలా ఉంటుందంట? అర్థం అవసరం లేదంట. ఏం అవసరం లేదంట? అర్థం అవసరంలా. అర్థమవుతుందండి? అంత స్వచ్ఛంగా ఉంటుందంట. అక్కడ అసహ్యమైనదైనా నిషిద్ధమైనది అయినా అబద్ధమును ప్రేమించి జరిగించేవాడైనా దానిలో ఉండడు. కాబట్టి ఆ పరలోక రాజ్యం అపవిత్రంగా ఉండదు. లేదు బ్రదర్, పరలోకంలో నాకు లాస్ట్ ప్లేస్ ఈ ప్రభువా అని నేను బతిమిలాడతాను అంటారేమో. సారీ, ఏంజల్స్ ఊరుకోరు, దేవదూతలు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు అంటారు, బాబో లాస్ట్ ప్లేస్ మాది నాయన, అది కూడా తీసేసుకుందాం అనుకుంటున్నారా? కుదరదు అంటారు. పరలోకంలో లాస్ట్ ప్లేస్ ఎవరిది అంటే ఏంజల్స్. వాళ్ళ మధ్యలో ఉంటారంటే కుదరదు అక్కడ. ఎందుకంటే వాళ్ళే లెక్క పెట్టలేనంత కోట్ల కొలది ఉన్నారంటే అక్కడ. ఎంతమంది ఉన్నారంటండి? చెప్పండి గట్టిగా. అంటే మీరంటే ఏమనుకుంటున్నారు? పరలోకం అనగానే అంటే భూగ్రహం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా ఉన్నారు. కొంతమంది నూతన యెరూషలేం పట్టణపు యొక్క ఆ కొలతలను తీసుకొని ఎంత ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పరలోకం దానికి అంతము లేదు. పరలోకం యొక్క స్థలం ముగింపు లేదు. ఇది విశాలమైనది. పరలోక రాజ్యాలు ఏదో ఒక ప్లేస్ అంటే కుదరదు. ఎందుకంటే పరలోక రాజ్యం యొక్క ప్లేసులు ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలలో పరిశుద్ధుల నివాస స్థలములు అనే ఒక సబ్జెక్ట్లో అక్కడ అంతా కేటాయించబడింది. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అని ముందే చెప్పబడింది. కాబట్టి మీకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏది అంటే దేవుని చేత కట్టబడుతున్న ఒక నిత్య నివాసము. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆ దేవుని చేత కట్టబడే నిత్య నివాసం ఏది అంటే బైబిల్ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెహోవా ఏం కట్టేవాడు అంటండి? పాట కూడా ఉంది కదండి, పాడండి. యెహోవా ఏం కట్టేవాడు? కట్టండి గట్టిగా అందరం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని మూలన్నీయు అదే పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవుని చేత ఒక నిత్య నివాసము కట్టబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ దేవుని యొక్క నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు అన్నాడు. ఇక్కడ కొరాహు కుమారులు గారు ఏమంటున్నారు? యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని చెప్పి కింద వ్యాఖ్యానం దేని గురించి వస్తుందంటే ఆ దినాలలో ఉన్న ప్రత్యక్షపు గుడారాన్ని గురించి, దేవాలయాన్ని గురించి, ప్రత్యక్షపు గుడారాన్ని గురించి కింద వాళ్ళు వర్ణించుకుంటూ పాడుకుంటూ స్తుతించుకుంటూ వస్తారు. స్టార్ట్ చేయడం మాత్రం యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు అని మొదలుపెట్టి అందుకే ఆ నివాసములు ఏంటి అనే దగ్గరికి వచ్చేసరికల్లా కింద చెప్పుకుంటూ వస్తారు. నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాస స్థలం దొరికితే ఎంత బాగుంటుంది, నీ పరిశుద్ధ స్థలం ఎంత బాగుంటుంది, నీ అతి పరిశుద్ధ స్థలం ఎంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోవాలి, పరలోకంలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఆ నివాస స్థలాలను దేవుడు ఛాయారూపకంగా ఈ భూమి మీద మనకు అర్థమయ్యే రీతిలో చూపించిన ఒకే ఒక స్థలం ఏదైనా ఉంది అంటే అది పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారం లేక దేవుని ఆలయం. అందరు చెప్పండి, ప్రత్యక్షపు గుడారం అనండి, దేవుని ఆలయం అనండి. రైట్, గమనించాలి ఇక్కడ. కాబట్టి మోషేతో దేవుడు చెప్తాడు, ఏమంటాడు? కొండ మీద మోషేతో దేవుడు ఏమంటా అంటే, మోషే కొండ మీద నీకు కనపరచబడిన మాదిరి చొప్పున నీవు చేయుటకు నువ్వేం చేయి, జాగ్రత్త పడుము. చదవండి ఒక్కసారి వచనాన్ని చదవాలని కోరుకుంటున్నాను. నిర్గమాకాండం
నిర్గమాకాండం దయచేసి 25వ అధ్యాయం 40వ వచనం చదవండి. అబ్బా, ఎవరో వెనకాల చదివేస్తారో అనే భయంతో పక్క ఏంటి స్తోత్రం అమ్మ, చదివే స్పష్టంగా చక్కగా చదవాలి. నువ్వే దొరుకుతున్నావు నాకు ఈరోజు. ఏంటి జాగ్రత్త చదవాలి. మళ్ళీ కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు. ఏ కొండ చెప్పాలి? ఏ కొండ? సియోన్. ఏంటి ఏ కొండ? సియోను కొండ, సీనాయి కొండ. యేసు రక్తం వేసి ఏ కొండ? సీనాయి కొండ. ఓకే, సీనాయి కొండకు మరొక పేరేంటి? హోరేబు పర్వతం. సీనాయి పర్వతానికి మరొక పేరే హోరేబు పర్వతం. రైట్. ఈ సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత 3వ నెల మొదటి రోజు వారు సీనాయి కొండకు వచ్చి చేరుతారు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, మోషే ప్రజలందరినీ పరిశుద్ధపరచు, నేను నీ ప్రజల మధ్యకి రావాలనుకుంటున్నాను, నేను దిగి రాస్తాను అని దేవుడు సీనాయి కొండ మీదకి దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి మోషేని మాత్రం పైకి రమ్మన్నాడు. అలా దేవుడు మోషేని పైకి రమ్మని చెప్పి ఆ మహిమతో, ఆ ప్రభావముతో, ఆ మహిమ మేఘంతో దిగొచ్చి దేవుడు ఏమంటా అంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు. చూడండి, ఇక్కడ దేవుని నివాస స్థలం అని అందరూ గట్టిగా చెప్పాలి. దేవుని నివాస స్థలం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షపు గుడారం దేవుని నివాస స్థలం. పరలోక రాజ్యానికి ఓనర్ ఎవరు? అసలు ఓనర్ ఎవరు? దేవుడే. అందులో ఆయన మనలను చేర్చుకుంటున్నాడు. భూమి మీద దేవుని నివాస స్థలం ఏది అంటే ప్రత్యక్షపు గుడారం. ఓకే, ఇక్కడ దేవుని నివాస స్థలం ఏది అంటే ఎవరిది? ఇది మందిరం ఎవరిది? ఆయనది. ఓకే, దేవుని నివాస స్థలం అన్న చోటల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దేవుడు, దేవుని ప్రజలు ఇరువురు కలుసుకుంటున్నారు. అందరూ ఆమెన్ చెప్పండి. చెప్పాలి. దేవుడు, దేవుని ప్రజలు ఇరువురు కలుసుకుంటున్నారు. అందుకే మీరు బయట రకరకాల ఆలోచనలతో ఉంటారు. ఇక్కడికి రాగానే మీ ఆలోచనలు అంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఇది దేవుడు కలుసుకునే స్థలం, ఇది దేవుని నివాస స్థలం. రైట్, అర్థమవుతుందండి. ఇక్కడ దేవుడు ఉంటాడు. అందుకే దేవుడు మీతో మాట్లాడతాడు, మీ ప్రార్థనలు వింటాడు, మీ కన్నీరును తుడుస్తాడు, మీ బలహీనతల విషయంలో బయటకు తీసుకొని వస్తాడు. ఆయన మిమ్మల్ని దీవించాలని కోరుకుంటాడు, మిమ్మల్ని పైకి తీసుకురావాలని కోరుకుంటాడు. మీలో ఏమైనా తప్పులు లోటుపాట్లు ఉంటే మిమ్మల్ని గద్దిస్తాడు, సరిచేస్తాడు, హెచ్చరిక చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ లేకపోతే పిల్లలు అభివృద్ధి అవుతారా? అలాగే దేవుడి మందిరం లేకపోతే దేవుని ప్రజలు ఎవరు ఆత్మీయంగా అభివృద్ధి కాలేరు. అర్థమవుతుందండి. స్కూల్, కాలేజీ, విద్యా సంస్థలు లేకపోతే ఎలాగైతే ప్రయోజకులు కాలేరో ద సేమ్ మందిరం లేకపోతే దేవుని ప్రజలు కూడా అభివృద్ధిలోనికి, ఎదుగుదలలోనికి రాలేదు. ఇక్కడ ఏం రాయబడింది అంటే నీ నివాసములు ఎంతో రమ్యములు అని చెప్పినప్పుడు ఈ దేవుని నివాసం ఏది అంటే ప్రత్యక్షపు గుడారం. దేవుడు ఏమన్నాడు? నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించారు. అయితే నిర్మించారంటే ఎలా పడితే అలా వద్దు, నేను చెప్తాను దాన్ని చెప్పును చేయాలి అని కొండ మీద మోషేకి దేవుడు ఏం చేస్తానంటే ఆయన ఎలా కట్టాలో చూపిస్తున్నాడు. కొండ మీద మహిమలో ఆయన పరలోక రాజ్యాన్ని తెరచి పరలోక రాజ్యంలోని స్థలాలను చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని నివాస స్థలం, ఆ నివాస స్థలాలు ఎన్నో ఉన్నాయి కదా. ఎన్ని ప్లేసులు ఉన్నాయండి? దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి? 3. ఒకదాని పేరేంటి? ఆవరణం. రెండో దాని పేరేంటి? మూడో దాని పేరేంటి? అతి పరిశుద్ధ. అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ద సేమ్ పరలోకంలో కూడా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు ఉన్నాయి. నివాస స్థలం అవి ఏంటి అంటే 3 విషయాలు. ఒకటి నూతన భూమి, మరొకటి నూతన ఆకాశం, నూతన యెరూషలేము అనే పట్టణం. మరి సియోన్ ఎక్కడుంది? నూతన యెరూషలేము అనే పట్టణంలో. సియోన్ సపరేట్ కాదు. ఏ బోధకులైనా సియోన్ చాలా ప్రత్యేకమైందని చెప్తే 100% తప్పు. సియోన్ ఒక ప్రత్యేకమైన స్థలము కాదు, నూతన యెరూషలేము అనే పట్టణములో ఒక స్థలం. పరలోక రాజ్యంలో దానికి ఒక కేవలం ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడదీయాలని ఆయన
కోరుకోడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నివాస స్థలములకు దేవుడు ఏం చేస్తాడు? మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన మన ఆదివారం ఆరాధనలు దేనికి? ఉపవాస ప్రార్థనలు దేనికి? సంఘ కూడికలు దేనికి? ఇవన్నీ దేనికి అంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని? పరలోక రాజ్యంలో ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నా కొరకు దేవుడు సిద్ధపరిచే స్థలానికి వెళ్ళాలి. ఆ స్థలానికి వెళ్ళాలని మనం ప్రయాణం చేసి వెళ్తున్నామా లేదా? వెళ్తాడు. కానీ ఈ ప్రయాణంలో ఒకడు వచ్చాడేంటండి? వాడు వచ్చి మన ప్రయాణాన్ని ఆపేసి మనలను పట్టుకొని మనలను ఒక బంధకంలో బంధించాలని కోరుకుంటున్నాడంట. వాడి నుండి మనం విడుదల పొందుదాము గాక. చదవండి ఐజయా 14 చాప్టర్ 12, యెషయా గ్రంథం 14వ అధ్యాయం అమ్మా 16వ వచనం చదవండి. ఇక్కడ నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? చూడండి, ఇక్కడ తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు. చాలండి. దేవుడు నీకు నాకు ఒక నిత్య నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. కానీ ఈ నిత్య నివాసంలోకి వెళ్లకుండా ఒకడంట మనలను చెరపడటానికి ప్రయత్నం చేస్తున్నాడంట. మనలను మన ఆత్మలను చెరపట్టి దేవుడు తమకు కేటాయించబడిన తమ నివాస స్థలమునకు. ఏ నివాసాలకంటండి? అందరు చెప్పండి. దేవుడు నాకు నివాస స్థలం ఉంచాడనండి. గట్టిగా చెప్పాలి. అందుకే చావు అంటే ఏముండదు, మనం ఏముండకూడదు? భయం ఉండకూడదు. ఎందుకని భయం ఉండకూడదు? భయం ఉండకూడదండి. ఎక్కడికి వెళ్తాం మనము? మన ఇంటికి వెళ్ళొచ్చు. మన ఇంటికి వెళ్తాం. జకరియా తన పరిచర్య ముగించబడిన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళాను. మనం మన ఇంటికి వెళతాం. నిత్యమైన గృహానికి మనం వెళతాం. అయితే గమనించాలి, మన ఇంటికి మనం ప్రయాణం చేసే ఈ పద్ధతిలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో సాతానుడు అంట మనల్ని ఏం చేయాలనుకున్నా అంటే వాడు చెరపట్టాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నా అంటే వాడు చెరపట్టి మనలను మన నివాస స్థలములకు ఏం చేయట్లేదంటాడు? పోనివ్వట్లేదంట. ఇది లూసిఫర్. ఇక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయం, దయచేసి మీరు 9వ వచనం దగ్గర నుంచి చదువుకుంటూ వస్తున్నట్లయితే పడిపోయినటువంటి సాతాను గురించి అయినా ఒక ప్రవచనం, ఇదంతా జరిగిన దాని గురించినటువంటి ఒక వివరణ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. సాతానుడు ఏం చేస్తున్నాడు, వాని సమూహం ఏం చేస్తూ ఉంది గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగా పరిగెడుతున్నారు, మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు, మీరు బాగా వాక్యం చదువుతున్నారు, మీరు బాగా దేవుల్లో ఉంటున్నారు. కానీ ధిడేలని కొన్నిసారి మిమ్మల్ని ఆపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వాడు? ఆపేస్తా. అందుకే చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వారం చర్చికి గ్యాప్ వచ్చింది అనుకోండి, రెండో వారం వెళ్ళడం చాలా కష్టమైపోద్ది. అంతెందుకండి, కుటుంబ ప్రార్థన రోజు చేసుకుంటున్నారు. ఓ 2 రోజులు కుటుంబ ప్రార్థన ఆపండి, 3వ రోజు చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోద్ది. బైబిల్ క్రమంగా చదువుతున్నారు. ఓ 4 రోజులు బైబిల్ చదవకుండా ఏదో పనులను బట్టి చదవకుండా ఉండండి, 5వ రోజు బైబిల్ చదవాలని మీకు అనిపించింది. అంటే ఈ లోపుగా వాడు ఏం చేశాడు? మన మనసును ఏం చేశాడు? చెరలో వేసాడు. మన హృదయాన్ని ఏం చేశాడు? వాడు చెరలో వేశాడు. మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము. మనము పరలోక పురికి మనము ప్రయాణము చేస్తున్నాము. మనము సియోన్ యెరూషలేము వైపుగా ప్రయాణం చేస్తున్నాము. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో మన ప్రాణప్రియుడు రాబోతా ఉన్నాడు. ఆయన మన నివాస స్థలానికి కొనిపోవాలని కోరుకుంటున్నాడు. కానీ ఒకడున్నాడు, ఆ సాతానుగాడు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వాడు ఏం చేశాడు? చెరలో వేస్తున్నాడు. వాడి లోకానికి ఏమైనాడు తెలుసా? వాడి లోకానికి అధికారి ఉన్నాడు. వాడి లోకానికి ఏమై ఉన్నాడు? చెప్పాలా గట్టిగా? వాడి లోకానికి ఏమై ఉన్నాడు? అధికారి అయినాడు. ఈ లోకంలో ఉన్న 3 విషయాల ద్వారా వాడు నిన్ను చెరలో వేస్తున్నాడు. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవబుడమం. ఏలి ఏంట్రా చెప్పేంటి నాన్న? ఒకటేంటి? ఫస్ట్ ఏంటి? నవలం ఆపేసి చెప్పు. ఒకటేంటి? శరీరాశ. రెండోది ఏంటి? నేత్రాశ. మూడోది ఏంటి? జీవపుటంబం. 3. ఏ పాపమైనా తీసుకోండి, మీరు ఏ పాపాలు తీసుకుని ఈ 3 వస్తాయి. చివరికి వచ్చి ఎక్కడ ఆగుతాయి? ఈ 3 దగ్గర ఆగుతాయి. మీరు ఏ పాపం తీసుకున్నా కూడా చివరికి వచ్చి ఎక్కడ ఆగాలి?
ఈ శరీరాశ అనే పాపాలు చాలా ఉండొచ్చు, కానీ చివరికి ఇది వచ్చి ఇక్కడే ఆగిద్ది. నేత్రాశ అనే పాపాలు చాలా ఉండొచ్చు, కానీ చివరికి వచ్చి ఇక్కడే ఆగిద్ది. జీవపు డంబం, గౌరవం, ఘనత, పేరు ప్రఖ్యాతులు, గర్వం, అహంకారం, అతిశయం, ఇలాంటి వగైరా వగైరా ఎన్ని కార్యాలని చెప్పుకోండి, చివరికి వచ్చి ఇక్కడే ఆగాలి. వాడు ఏం చేస్తున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో వాడు పడేస్తున్నాడు. వాడు పడేసి ఏం చేస్తున్నాడంటే నీ నివాస స్థలమునకు పోనివ్వకుండా వాడు నిన్ను మైకంలో బంధించేస్తున్నాడు. అది చెర అని నీకు అర్థం కావట్లా. అదేం అర్థం కావట్లేదు? చెర అని నీకు తెలియటలా. అది సాతాను చెరంటే మీరేమనుకుంటున్నారు? సాతానుడు చెరంటే మీరేమనుకుంటున్నారు? అచ్చం వాడు పరలోకాన్ని క్రియేట్ చేస్తాడు. ఏం క్రియేట్ చేస్తాడు? చెప్పాలా గట్టిగా? లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి ఏమంటాడు తెలుసా అండి? అచ్చం ఏదైనా తోట వల్ల ఏముందని వెళ్తాడు. కానీ నిజంగా అది ఏదైనా తోట కాదు. ఈ లోకము చాలా మందికి ఎలా ఉందంటే పరలోకం కూడా ఇంత ఆనందంగా ఉంటుందో తెలియదు. పరలోకం కూడా ఎలా ఉంటుంది? ఎంత సూపర్, అసలు ఏంటి శరీరాశ, అందులో తిండి ఉండొచ్చు, త్రాగడం ఉండొచ్చు, రకరకాలైన కార్యాలు ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, జాగ్రత్త ఉండొచ్చు. నేత్రాశ, ఆ వస్తువులు, ఈ వస్తువులు, అది ఇది, కంటికి కనబడిన అంత 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 అంత. జీవపు డంబం, ఏం చేసినా కూడా నాకేంటి లాభం. దేవుని ప్రజలారా, వాడు మనల్ని చెరలో వేస్తున్నాడు. వాడు ఎందులో వేస్తున్నాడు అంటే, ఈ చెరలో నుండి యేసు నామములో విడుదల పొందుదుముగాక. అరే, ఇప్పటికే ఆయన రాకడ త్వరగా ఉంది. ఇంకా నువ్వు చెరలోనే ఉంటే ఆర్భాటము శబ్దం నువ్వు ఎలా వింటావు? ప్రధాన దూత శబ్దం ఎలా వింటావు? దేవుని బోర శబ్దం నువ్వు ఎలా వింటావు? ఆయనను నువ్వు ఎలా ఎదుర్కోగలవు? ఏ విధంగా నువ్వు ఎదుర్కోగలవు? అపవాది కొందరిని వ్యాధి అని చెరసాల్లో వేసి ఉంటాడు, కొందరిని అప్పులని చెరసాల్లో వేసి ఉండొచ్చు, కొందరిని కలహాలని చెరసాల్లో వేసి ఉండొచ్చు. వాడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ యొక్క కోరికల్లో పడేసి దాని తర్వాతగా వేటి మూలంగా ఈ పాపాల మూలముగా తర్వాత వాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి శాపాల లిస్ట్ ఉంది చూసారా, అవన్నిట్లోని పడేస్తాడు. మళ్ళీ దరిద్రంలో పడేస్తాడు, మళ్ళీ పేదరికంలో పడేస్తాడు, మళ్ళీ అవమానంలో పడేస్తాడు, మళ్ళీ వేదనలో అందుకే ఎందుకు చేస్తున్నా అంటే, పాపము చేసే ప్రతి వాడికి సిగ్గే తగింది. పాపం మనలను అవమానపరిచింది. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా అంటాడు, అయ్యా మేము మా పూర్వీకులు పాపము చేసినాం, మాకు సిగ్గే తగి ఉన్నది అని అంటారు. దేవుని ప్రజలారా, పాపము మనకు చూడడానికి అది అందంగా కనబడుతుంది. దేవుడు వద్దు అన్నటువంటి ఆ చెట్టు యొక్క పండు అవ్వకు చూచుటకు రమ్యముగా అది కనబడింది, తెలివినిచ్చేటట్లుగా కనబడింది. తెలివినిచ్చేదంతా దేవుడి నుంచి వచ్చింది కాదు తమ్ముళ్ళు. తెలివికి సంబంధించినవన్నీ కూడా అవన్నీ దేవుడి నుంచి వచ్చినవి కావు, దేవుడి నుంచి వచ్చేవి కావు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ చెరలో బంధించబడుతున్నావు? సెల్ ఫోన్లో ఎంతమంది బంధించబడ్డారు? ల్యాప్టాప్లో ఎంతమంది బంధించబడ్డారు? దేవునికి విరుద్ధంగా వ్యతిరేకమైన పాపపు కార్యాల్లో ఎన్ని చెరసాల్లో బంధించబడ్డారు? ఒక పక్క మత పిచ్చి, ఒక పక్క కుల పిచ్చి, ఒక పక్క వర్గ పిచ్చి, మరొక పక్క వర్ణన పిచ్చి, రకరకాలైన వాటిలో దేవుని ప్రజలు చిక్కుకుపోతా ఉన్నారు. ఇంకా కొట్లాట్లు, గొడవలు, గందరగోళాలు, ఇంకా భయంకరమైన కార్యాల్లో మునిగి తేలుతా ఉన్నాం. బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. హెబ్రీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడింది. ఒకసారి వెలిగించబడి, ఒకసారి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, ఒకసారి యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి, ఒకవేళ అతను ఆరిపోతే అతనిని మరలా నూతన పరిచుట అసాధ్యము. నీ హృదయం మరింత కఠినం, నీ జీవితం మరింత కఠినం మార్చుకుంటున్నావా తల్లి? అయ్యా, నీ బ్రతుకు ఎలా ఉంది? నీకు ఒక నిత్య నివాస స్థలం ఉన్న సంగతి మర్చిపోయావా? నీ గమ్యాన్ని మర్చిపోయావా? ఎందుకు చర్చికి రావాలి? ఎందుకు మందిరానికి రావాలి? వ్యాపారం కలిసి వస్తుందనా? ఉద్యోగం కలిసి వస్తుందనా? పిల్లలకు కార్యాలు జరుగుతాయనా? కేవలం వీటి కొరకా? కాదు. నీ ఆత్మకు నిత్య నివాస స్థలం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఇది నీకు నేర్పించే ట్రైనింగ్ ప్లేస్. నీవు ఇక్కడే సంఘం అంటే కాలక్షేమం ప్రాంతం కాదదే. దైవజనుడు అంటే పొట్ట కూటి కోసం కడుగును పట్టుకొని అమ్ముడు పోవడానికి వచ్చినవాడు కాదు.
ఆత్మలను నిత్య నివాస స్థలమునకు చేర్చడానికి తాను ప్రయాణం చేస్తా ప్రజలను నడిపించాలి. ఈ ప్రయాణంలో సాతాను సమూహము శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు, భయంకరమైన వ్యభిచారపు కార్యాలు, తాగుబోతు ధనాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, జోదం, రాజకీయం, భయంకరమైన పాపము క్రియలు, కార్యాలు నిన్ను చెరలో వేస్తున్నాయి. యవనస్తులారా, సెల్ ఫోన్ యొక్క మైకల్లో రూముల నుంచి బయటికి రావట్లేదే. దేవుడు వస్తే నీ గతేంటి? నీ బ్రతకేంటి? నీ భర్త కోసమే ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతున్నావే, పరిస్థితి ఏంటి? నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోవద్దని చెప్పట్లా, కానీ దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నావే. నువ్వు ఒక చెరలో ఉన్నావు, నీ మైండ్ ఒక చెరలో ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రయాణం చేయాలి, చెరలో నుంచి ఏం చేయాలి? విడుదల పొందాలి. ఈ ఉపవాస ప్రార్థనల్లో వారం రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. వచ్చే ఆదివారం అసలు ఈ చెరలోంచి ఎలా బయటికి రావాలి, ఈ చెరలోంచి ఎలా మనం విడుదల పొందాలి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడి మనలను బలపరచును గాక. చెప్పబడిన వచనాలు ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఎక్కడైనా ఒకవేళ చిక్కుకొని ఉంటే, ఒకవేళ ఎక్కడైనా నిలుక్కుపోయి ఉంటే, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి ఒకవేళ ఆగిపోయి ఉంటే, ఫర్గివ్ మీ లార్డ్, నన్ను దయతో క్షమించనడు. లేచి నిలబడదాం. నిలబడిన ప్రతి వారు మీ గుండెల మీద చేయి వేసుకొని మరొక చేతిని ఆకాశం వైపు చూపుతూ త్వరగా ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం.